Explain any three factors which gave birth to the consumer movement in India. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ కన్సూమర్ మూవ్మెంట్ అంటే అదొక సోషల్ మూవ్మెంట్. అడ్వకేట్స్ రైట్స్ ఆఫ్ కన్సూమర్స్. మ్యానిఫోల్డ్ అంటే అనేకమైన. ప్రొటెక్ట్ రక్షించడానికి. నెక్స్ట్ అన్ఫేర్ అంటే అన్యాయం. అన్ఎథికల్ అంటే నాట్ మోరల్లీ అంటే మోరల్ గా కాదు. ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే మెథడ్ ఆఫ్ కాంపిటీషన్స్. ఆపరేటింగ్ పాలసీ కాంపిటీషన్స్ ఒక పద్ధతులు. ఎక్స్ట్రీమ్ ఫుడ్ స్టోరేజెస్ అంటే ప్రాసెస్ కీపింగ్ రార్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. రా గానీ లేదా ఫినిష్ అయిన ప్రొడక్ట్స్ కానీ సేఫ్ ప్లేస్ లో ఉండడం, అదే ఫుడ్ స్టోరేజెస్, తీవ్రమైన ఫుడ్ స్టోరేజ్. ఫ్రిడ్జ్. హోర్డింగ్ అంటే ఏంటమ్మా, ఏ లార్జ్ బోర్డ్ ఇన్ పబ్లిక్ ప్లేస్ లో ఒక పెద్ద బోర్డు, దాని ద్వారా అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లే చేయడానికి. బ్లాక్ మార్కెటింగ్. నెక్స్ట్ గూడ్స్ ఇల్లీగల్ గా అమ్మేదని బ్లాక్ మార్కెటింగ్ అని అంటారు, రాయలేదు, అది మీనింగ్. అడల్ట్రేషన్ అంటే కల్తీ. ఆర్గనైజ్డ్ అరేనా అంటే ప్లేస్ వేర్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అదర్ పబ్లిక్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్. ఒక ప్లేస్ లో పబ్లిక్ ఈవెంట్స్ కానీ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ కానీ ప్లేస్ తీసుకోవడం. కన్సూమర్ ఆర్గనైజేషన్స్ అంటే వినియోగదారుల సంస్థలు, మోస్ట్లీ ఎక్కువగా. రైటింగ్ ఆర్టికల్స్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ రైటింగ్ అమ్మా, దట్ ఈస్ రిటన్ టు రీచ్ ఎ మ్యాసివ్ ఆడియన్స్. సో ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా ఒక మనుషుల కోసం వేరే వాళ్ళ కోసం రాయడం ఆర్టికల్స్ న్యూస్ పేపర్ల పక్కన. హోల్డింగ్ ఎగ్జిబిషన్స్ అంటే ఆర్గనైజేషన్ ప్రెజెంటేషన్, ఒక ఆర్గనైజేషన్ ప్రెజెంటేషన్ చేయడం అంటే చూపించడం, సెలక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని ఎగ్జిబిషన్ లో. నెక్స్ట్